అట్లా చేయాలి. సరే ఒకవేళ తెచ్చినాం పప్పు మీటింగ్లో చెప్పిన పప్పు ఒకవేళ తెచ్చినప్పుడు ఏం చేయాలి, ఉడికిందా లేదా అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ పప్పు తింటేనే వచ్చిందా లేదైతే అంటే నమ్మేటట్లేదు. ఎందుకంటే మిగతా వీళ్ళందరూ ఉన్నారు, అందరికీ కావాలి. ఒకవేళ అయితే నిజంగా ప్రాబ్లం అయితే అందరికీ కావాలి. అది ఇప్పుడు 10 మందిని అడిగినామమ్మా, వాళ్ళకైతే ఎవరికి కాలేదని చెప్పింది. బాబు ఏదైనా ఇష్యూ ఉండిండొచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా ఉండిండొచ్చు, దాని మూలంగా కూడా కావచ్చు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూసి మన చుట్టుపక్కల ఎట్లా ఉన్నాయి దోమలు ఇప్పుడు ఆమె ఏమంటుంది, బాలామృతం ఏదైనా ప్యాకెట్ ఇస్తాం, అది కొంచెం చీమలు కూడా తింటాయని అలా. అంటే చిన్న బాబుకి ఇచ్చేది మనం కూడా కొంచెం చూసుకోవాలి, కొంచెం నీట్గా ఉండాలి. కలిపి పెట్టింది మళ్ళీ అదే పెట్టొద్దు, మళ్ళీ ఫ్రెష్ కలిపి పెట్టాలి. ఇప్పుడు సెక్రటరీ గారు మీరు పక్కనే ఉంటారు. రిస్క్ తీసుకో, ఆ మేడకు మాట్లాడు, ఏం తప్పకుండా మేడం మాట్లాడితే ఆమె అదే చేస్తుంది. ఆమె ఇప్పుడు ఆమె ఆమె నిడిచిపెట్టాలి. నువ్వు ఇక ఆమె నిడిచిపెట్టి సెక్రటరీకో నాకో ఆ మేడంకో ఫోన్ చేసేది ఉంటుంది. పక్కనే ఉంటుంది, మీరు పక్కనే ఉంటారు, మీరు పక్కనే రోజు మీరు చూసుకుంటారు. ఏం చూడాలా వంట చేసే నేను తినా ఇవి తినరు మీరు. మీ అసంటోళ్ళు ఒకసారి చెప్తేనే మాకు అర్థమవుతుంది కదా. మీ అసంటోళ్ళు మాకు ఒకసారి చెప్తేనే మాకు కూడా బాధ్యత అనేది పెరుగుతుంది, మేము వచ్చి చూస్తాం. నువ్వు ఎవరో చెప్పనప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతే ఎట్లా లేదా అదే తప్పు అవుతుంది మనది, అదే తప్పు అవుతుంది మనది. చెప్పాలా, చెప్తేనే మాకు కూడా బాధ్యత అర్థమవుతుంది. ऐसा तो खा लिया दोनों अच्छा देते बेचारे, अपना नहीं पाते, अभी तक तो प्रॉब्लम नहीं हुआ, प्रॉब्लम हुआ अभी तक. డౌన్ అవుతుంది, అప్ డౌన్ అవుతుంది. कभी अच्छा हो रहा बच्चा, कभी ये हो रहा. एक महीना वजन बढ़ रहा है, वजन कम है. कभी कभी मोशन होते रहता है ऐसा. हाँ मोशन होते रहता है रनिंग नीचे. बच्चे को दूसरा क्या है कि तुम ये दाल ऐसा है ना ऐसा हुआ बोले, मगर खाना से पहले वो अच्छा नहीं है बोलते मैं अच्छा है बोलते उनको सपोर्ट कर, इससे पहले अब वो ना बोल सपोर्ट कर क्या इंसान है फिर जाना तुम कहीं को ये ले सबके वास्ते तुम लड़े, तुम्हारा क्या करने का है. అట్లా చేయాలి. ఎందుకంటే మిగతా వీళ్ళందరూ ఉన్నారు, అందరికీ కావాలి. ఒకవేళ అయితే నిజంగా ప్రాబ్లం అయితే అందరికీ కావాలి. అది 10 మందిని అడిగినామమ్మా, వాళ్ళకైతే ఎవరికి కాలేదని. బాబు ఏదైనా ఇష్యూ ఉండిండొచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా ఉండిండొచ్చు, దాని మూలంగా కూడా కావచ్చు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూసి చుట్టుపక్కల ఎట్లా ఉన్నాయి దోమలు. ఆమె ఏమంటుంది, బాగా కోరుకునే ప్యాకెట్ అది కొంచెం చీమలు కూడా తింటాయని. అంటే చిన్న బాబుకి ఇచ్చేది మనం కూడా కొంచెం చూసుకోవాలి, కొంచెం నీట్గా ఉండాలి. అదే పెట్టొద్దు, మళ్ళీ ఫ్రెష్. సెక్రటరీ గారు మీరు పక్కనే ఉంటారు కదా, రోజు ఎట్లా నడుస్తుంది సెంటర్? చూస్తే మేడం రెగ్యులర్ వాళ్ళు మంచిది 2 రోజుల నుంచి అదేంటి అనేది చెక్ చేయాలి. రోజు ఇక్కడ టచ్ చేసుకుంటే అది నేను చాలా కూడా వచ్చాను. నిజామాబాద్ పోయేటప్పుడు ఇట్లా చూసుకుంటానే వెళ్తా. అప్పుడైతే వంట అవన్నీ మంచిగా ఉన్నాయి. పప్పు ఉడకపోతే మాత్రం చూసుకోవాలి నువ్వు, అది మాత్రం నీకు అదే.
हाँ बोलो यार ऐसा लगा रहा है कि ऑप्शन है सही है गलत है क्या है बोलो। अच्छा देते खाना अच्छा देते अंडे उबाल के अंडे बच्चों को छिट्टा निकाल के बिठा के सबको एक जगह अंडे खिलाए बाद 1 घंटे के बाद खाना खिलाते, हाथ धुला के बिछा के अच्छा खाना खिलाते, फिल्टर पानी पिलाते बच्चों को। जिसके बच्चों को माँ वालों नहीं आते उनको मिला के देते, उन लोग अच्छा खिलाते सर, उन वैसा कुछ भी नहीं करते। घर में भी अगर बात तकलीफ होती कुमार वो बात को इतना कुछ नहीं करना, अपने पास होती गलती खिला के देते, खाना सब करके देते। तुम बोला मत, एक बोला दो बात बोलते तो अच्छा हैंड वॉश करा के अच्छा बिठा के खिलाते भी सब करते। हम बेफिक्र रहते घर पे, अच्छा देख लेते आए हम टीचर्स को, आई हम लोग भी हमारे तरफ से प्रॉब्लम नहीं बोल। हमारी बच्चे 1 साल से आते हैं, अच्छा खाते మంచిగా మేడం కూడా మంచిగా శ్రీకాకుళంలో మంచిగా ఉంటే చేతులు కడిగి అన్నం చేస్తే కలిపిస్తే తింటారు. అంటే మీ పిల్లకి ఏమైనా వాంతింగ్ అయిందా నిన్న ఫుడ్ కి ఏమైనా అయిందా तुम्हारा वो अम्मा बच्ची का कल उन्होंने क्या दाल दिया ना, वो दाल को कुछ मोशंस हुए क्या, कुछ वांतिंग हुआ क्या, कुछ भी नहीं हुआ। बच्चे को देखिए, बच्चे का अच्छा देख तो ना बच्चे अच्छा बच्चे घर में नहीं खाते, बच्चे लोग अच्छा करते बच्चों के साथ बच्चे देख के आज क्या बनाए थे, आज क्या करे थे, आज क्या खा के आए होता, अच्छा टेस्टी बनाए थे, आज बनाए थे। बेटे 1000 होता अंडा दिए हमारे मैडम हमारे पिల్లలు చెప్పండి। జానకి నేను నిన్న ఎంఎస్సి ఫారం అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ తినడం వల్ల బాబుకి వామిటింగ్స్, మోషన్స్ అలా అయినాయి, హెల్త్ ఇష్యూస్ అయినాయి, హాస్పిటల్కి వెళ్ళినాం, బిల్లులు చాలా అయినాయి అని న్యూస్లో వచ్చింది. అది విని నేను ఈరోజు అంగన్వాడీ సెంటర్కి మా సూపర్వైజర్ని అందరినీ వచ్చాము ఇక్కడికి ఎంక్వైరీ కోసం. గర్భవతులని, బాలింతలని, ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లల్ని పంపిస్తారో వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూర్చోబెట్టి మేము మాట్లాడాము. వాళ్ళు రోజు ఏ హెల్త్ ఇష్యూ లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు రోజు రెగ్యులర్గా వచ్చి తినిపోతున్నారు, పప్పు అన్నీ మంచిగా ఉన్నాయి అని చెప్పారు. ఈ బాబుకి అయితే ప్రాబ్లం ఉంది, జెనెటికల్గా ప్రాబ్లం ఉంది, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లివర్కి ప్రాబ్లం ఉంది, హైపో ఎకోనిక్ లివర్ పారాకైమా అనే ప్రాబ్లం ఉంది బాబుకి. బాబులో డెవలప్మెంట్ లేదు, గ్రోత్ లేదు, దానివల్ల లివర్కి ఇలా ఇష్యూస్ ఉండడం వల్ల ఈ ఫుడ్డే కాదు అతను ఇంటి దగ్గర పెట్టిన ఏ ఫుడ్ పెట్టినా కూడా అలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్పిన విషయము. ఇక్కడ రిపోర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. 1.5 year అంటే